హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు కారపొడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. దీనికోసం లేత మునగాకు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇట్లా ఆరబెట్టుకుని ఉంచుకోండి, అప్పుడు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని ఫ్రై చేసుకోవాలండి. మునగాకు బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పసిడి వాసన కింద వస్తుంది పొడి అంతా కూడా. ఈ మునగాకు పొడిని రోజుకు 1 స్పూన్ చొప్పున నెయ్యితో వేడివేడి అన్నంతో తింటే చాలా మంచిదండి. చేసుకోవడం కూడా చాలా సులువు అండి. ఒకసారి చేసుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది ఈ మునగాకు కారపొడి అనేది. చూస్తున్నారు కదా, నాకు మునగాకు అంతా ఫ్రై అయిపోయింది. ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నామండి. అలాగే దీంట్లో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మన కారపొడి చేసుకుంటున్నాం కాబట్టి ధనియాలు కొంచెం ఎక్కువే పడతాయండి. నేను 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా కలిపి ఫ్రై చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కారాన్ని తగినట్టుగా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. నేను 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకున్నాను. తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. మనకి ఇదంతా ఫ్రై అవ్వాలండి. నువ్వులు కూడా మనకి చిటపటలాడాలి. దీంట్లోనే 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుని ఫ్రై చేసుకుందామండి. అంటే అవిసె గింజలు అంటారు కదండి, అవే బాగా ఫ్రై చేసి మనం ఈ కారపొడిలో కలుపుకుంటాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, పచ్చిశనగపప్పు, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వుపప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇదంతా కూడా ఒకసారి పెట్టి గ్రైండ్ చేసుకుందాం ఒకసారి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ముందు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూసారు, ఈ విధంగా. ఇప్పుడు ఫ్రై చేసిన మునగాకు కూడా దీంట్లో వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. అప్పుడు ఇదంతా బాగా కలుస్తుంది మనకి. అంతేనండి, మనకి మునగాకు పొడి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకున్నాం మనం. అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కనీసం 1 మంత్ నిలువ కూడా ఉంటుందండి. నచ్చింది కదండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో మునగాకు పచ్చడి కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేసి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.